ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని పార్వతి పాముల పట్టుకున్న ప్రమాణమండి నాథ. స్వామి దేవి వటి నిండా పాములు కావండి. మీ వడల నిండా సర్పములు కావండి. ఇది పెద్ద ప్రమాణము కూడా ప్రమాణము కాదంటావా గౌరి? ఆ కాల సర్పాలు బట్టి ప్రమాణము చేసిన నీవు నమ్ముకున్నా కదా గౌరి? నేనంత మాత్రం నమ్మను నాథా. అలాగే నేను కవాటము తెరవను స్వామి. గౌరి నాకు కావాల్సింది నిజమైన ప్రమాణము కావాలి. నేను ఇప్పుడు చెప్పాను అబద్ధాలంటావా గౌరి? మీరు చెప్పేది కూడా మాయలే స్వామి. గౌరి నాథా స్వామి యొక్క ప్రమాణము చేస్తాను. మరి యొక్క ప్రమాణమా? ఆ ప్రమాణం ఏంటిదో విన్నవించండి. అలాగే దేవి అదే నిప్పులు పరమేశ్వర అతి భయంకర ప్రమాణం అంటే అనుకున్నాను స్వామి. నిప్పులు పట్టుకున్న ప్రమాణం అండి నాథ. స్వామి ఆ నిప్పులు మీకు ఒకప్పుడు ఏమైనది అనుకుంటా పరమేశ్వర? నిప్పులు పట్టుకున్న ప్రమాణం అండి నాథ. మూడవ రాత్రి అగ్నిహోత్రం అయి ఉంటుండగా స్వామి ఆ నిప్పులు మీకు ఎంత పడ నమ్ముకున్నా కదా నేనెంత మాత్రం నమ్మను నాథ. నాకు కావాల్సింది నిజమైన ప్రమాణము కావాలి. ఇప్పుడు చేసేవన్నీ అబద్ధాలు అంటావా గౌరి? చెడుపాలు దేవి నేనెంత మాత్రం నమ్మను నాథ. నాకు కావాల్సింది నిజమైన ప్రమాణము కావాలి. పార్వతి ఇదే ప్రమాణం దేవి. అది భయంకరమైన ప్రమాణం పార్వతి దేవి. అలాగే గౌరీ గంగన పట్టుకున్న ప్రమాణమని నాథ. అయ్యో పరమేశ్వర
పరమేశ్వర ఆ గంగ మీ చెరువులో లేదండి స్వామి. గౌరి ఏ గంగ మీకు తెలియదండి. ఏలూరుపురములో ఉన్న గంగ శంకుదేవయ్య చక్రమాంబ గర్భవాసంలో జన్మించిన గంగ. ఆ గంగ మీ చెరువులో ఉన్నది చూసావా గౌరి గంగను పట్టుకుని ప్రమాణం అండి నాథ. ఆ గంగ మీ చెరువులో లేదండి స్వామి. ఎంత మాట్లాడవయ్యో ఎంత మాట్లాడవయ్యో పార్వతి నిజమే చంద్రపుడి మెరగన కబరి నేనంత మాత్రం నాథ. పార్వతి ఏ పురమో ఏ కాదు దేవి మీరు చోటికి వెళ్ళలేదు. ఏ చోటికి వెళ్ళలేదా? నేనంత మాత్రం నాథ. పార్వతి ఎవరో ఎరుగు మరుగు కళ్ళ వల్ల కమలమని మాట్లాడుచున్నావు దేవి స్వామి. లేకపోతే మాటి మాటి కొనమానాలు కలుగుతున్నాయి గౌరి. పార్వతి ఒకరు చెప్పడం ఏమిటండి? ఒకరు చెప్పడం ఏమి లేకని గౌరి పట్టుబుద్ధులది లేదు. ఏ పురం వెళ్ళలేదు, ఎవరిని తేలేదండి. లేదు 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 పార్వతి నిజంగా నేను చోటుకి వెళ్ళదు అన్యపుణ్యం మెరగడ గౌరి. నేనంత మాత్రం నాథ. నాకు కావాల్సింది నిజమైన ప్రమాణం. చేసే ప్రమాణం అంటే అబద్ధం అంటావా? అబద్ధాలు కావండి, మోసాలు కావాలి, అలాగే నేను దేవి మరొక ప్రమాణం చేస్తాను గౌరి. ఆ ప్రమాణం ప్రమాణం కదా కావాలి దేవి. అలాగే పార్వతి అది భయంకరమైన ప్రమాణం దేవి. ఇదే ఆఖరి ప్రమాణం దేవి. పరమేశ్వర ప్రాణనాథ అతి భయంకర ప్రమాణం అంటే ఏమిటో అనుకున్నాను స్వామి. పెద్ద పులిని పట్టుకుని ప్రమాణం అండి నాథ. అయ్యో పరమేశ్వర మీ ఒంటి నిండా ప్రత్యక్షంగా కనిపిస్తుండగా స్వామి చంపే
దేవి ప్రాణనాథ గౌరి ఆ తెలుపులో ఏమిటండి నాథ? ఏమిటి దేవి? అవును పరమేశ్వర. స్వామి మేము కారమందు మన తెలుపులంటే నాదన అనుమానం ఉన్నది పార్వతి. నాదా స్వామి. దేవి నాథ పార్వతి పై తెలుపు బాల సౌద్రము తెలుపు, పరమేశ్వర. ఐరావతము తెలుపు, ఆది శేషము తెలుపు, నాదా కామదానము తెలుపు, కంచు తెలుపు, మల్లి పుష్పంబు తెలుపు, మంచు తెలుపు, నారదుండ తెలుపు, నంది తెలుపు, సర్వంబు తెలుపు, సత్యగుణంబు తెలుపు. అవును పరమేశ్వర. ఇవి ఎన్ని నిండి ఉన్నా నీ పతి హర్ణ తెలుపు పార్వతి. పరమేశ్వర. నాలో వేరే తెలుపున్నాయా గౌరి? ప్రాణనాథ ఆ తెలుపులు కావున పరమేశ్వర. దేవి అతదునే కుబోనదో నీకు అర్పించిన పతి ఉన్నదా? నాదోజ నానద నాదుని బావ పక్కన పడుకుంటే ఇక్కడ పోయే కాలం పట్టుకుంది. ఏమే ఈ ఊరు కుర్రోలు మంచిలో వండుకుంటున్న వేట బావులు మదిలి అన్నం వండుకో. మరి ఇళ్ళకల్లా కూడా దాతో ప్రతాపం ఏమిటో ఏటి వేట అంటున్నావు? ఏటి నీకు బుర్రగడ్డ చెదిరిపోయింది ఏటి? బాగానే ఉన్నది. మరి ఏటంటున్నావు నువ్వు? ఏమన్నా బావ మంచోడా అని బావ పక్కన పడుకుని ఆడపిల్ల గెలిసరికి ఇటు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇటు పీక్కొంటారు రీలు ఏటను ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా. వేట అంటున్నావు నువ్వు? ఏమీ లేదు. ఒక రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రారేటి? అవును చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావగారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకెక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగేసావు. అవునవును అక్కడ చోటు దొరకలేదు. ఏం జరిగింది? బావా ఏమి నులిపా ఏం మేడసరమే ఏటో బావా కొంచెం చోటు
బాగా పడుకోవడానికి అన్నాను. ఓహో మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి. అవునవును. బావ ఏం చేశాడు? ఏమని చేశాడా? బావ మంచోడా ఒళ్ళు నులిపి సోటు ఎమ్మంటే ఏడ్ చేశాడు మీ బావ. ఏం చేశాడా? సోటు ఇచ్చాడా? ఇచ్చాడు. మాత్రం ఇచ్చాడు. ఓహో మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు. అవును. అక్కడ పడుకున్నావు. నీ బావ పక్కన పడుకుంటే నీ బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బాలను పుట్టాడు. వందేనాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మందినాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల లెక్కించగా స్వర మధురములు లెక్కించగా సిరి సిరి మూవలు పులకించగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల కోసం చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల
అన్ని తెచ్చాడు గుండా కొట్టాడు డబ్బా తీశాడు డబ్బా తెచ్చాడు మందు మందని కేకలేశాడు నాగమ్మ నల్లంచు బావ పక్కన పడుకుంటే ఇక పోయే కాలం పట్టుకుంది ఏమే ఈ ఊరు కుర్రోలు మంచిలో వండుకుంటున్న వేట బావులో మదిలి అన్నం వండుకో మరి ఇళ్ళగల కూడా దాంతో ప్రతాపం ఏమిటో ఏటి వేటి అంటున్నావు ఏటి నీకు బుర్రగడ్డ చెదిరిపోయింది ఏటి బాగానే ఉన్నది మరి ఏటి అంటున్నావు నువ్వు ఏమన్నానా బావ మంచోడా అని బావ పక్కన పడుకుని ఆడపిల్ల గెలిసరికి ఇడు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇడు పీక్కొంటారు రీలు ఏటను ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా వేట అంటున్నావు నువ్వు ఏమీ లేదు ఒక రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రారేటి అవును చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు మా బావగారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకెక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగిసావు అవునవును అక్కడ చోటు దొరకలేదు ఏం జరిగింది బావా బావా ఏమి నులిపా ఏం మేడసరమే ఏటో బావా 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 కొంచెం చోటు ఇవ్వా పడుకోవడానికి అన్నా ఓహో మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి బావ ఏం చేశాడు చేశాడా బావ మంచోడా ఏట ఒళ్ళు నులిపి సోటు ఎమ్మంటే ఏడ్ చేశాడు మీ బావా ఏడ్ చేశాడా సోటు ఇచ్చాడా ఇచ్చాడు మాత్రం ఇచ్చాడు ఓహో మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు అక్కడ పడుకున్నావు నీ బావ పక్కన పడుకుంటే నీ బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బాలుడు పుట్టాడు ఆడబిడ్డవమ్మ దశమంతో పురమాలోన ఆడబిడ్డవమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు గ్రామములోన ఆడబిడ్డవమ్మ దశమంతో పురమాలోని ఆడబిడ్డవమ్మ
బిడ్డ ఘనమైన తల్లివని ఎల్లమ్మ తల్లివని ఘనమైన తల్లివని ఎల్లమ్మ తల్లివని చల్లగా పూజిస్తే ఓ ఎల్లమ్మ తల్లి చల్లగా కాపాడవే చల్లగా పూజిస్తే ఓ ఎల్లమ్మ తల్లి చల్లగా కాపాడవే టెంకాయ కొబ్బర్లు తేనె అరటి పండ్లు పసుపు కుంకుమతో పట్టు పాగడలు చల్లగా పూజిస్తే ఓ ఎల్లమ్మ తల్లి చల్లగా కాపాడవే చల్లగా పూజిస్తే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే ఊరువాడ అంతా కలిసి సేవలన్నీ చేసినాము చిన్న పెద్ద అంతా కలిసి పూజలన్నీ చేసినాము ఊరువాడ అంతా కలిసి సేవలన్నీ చేసినాము చిన్న పెద్ద అంతా కలిసి సేవలన్నీ చేసినాము ఘనమైన తల్లివని ఎల్లమ్మ తల్లివని ఘనమైన తల్లివని పాదాల అమ్మవని చల్లగా పూజిస్తే